రైట్. అను సిస్టర్స్ అంటే మాకెంత ఒక గర్వం అంటే, మా ఆడపిల్లలు అని గర్వంగా ప్రతి తెలుగువారు చెప్పుకోదగ్గ కరెక్ట్. ఆడపిల్లలు మీరు నిజంగా. కరెక్ట్. నా అంటే నా ఎదుగుతున్న క్రమంగా నా జర్నలిజం గూడా ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నా కెరియర్. వావ్! సో, నా కెరియర్ మొత్తంలో అను సిస్టర్స్ ఉంటారు. ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తుంటారు. చాలా విషయాల్లో ఆడపిల్లలు ముందుకొచ్చి ఒక పని జేయడం, కుటుంబంగా ఒక సంస్థ నెలకొల్పడం గావచ్చు, ఫస్ట్ బైక్ నడిపిన మహిళగా, ఫస్ట్ కార్ నడిపిన మహిళలుగా అనేక రికార్డులు మీ సొంతం. అలాంటి మీరు ఏంటి మేడం ఇలా అయిపోయారు? దాని రహస్యం ఆధ్యాత్మిక జీవితం వైపు నేనెప్పుడు నడిచాను అంటే, నాకు కొంచెం మెమరీ ఇష్యూస్ ఉండింది ఓకే. సివియర్‌గా. ఓహ్! అంటే ఇప్పుడు మీకు మీటింగ్ ఇక్కడ ఉంది రమ్మంటే, నెక్స్ట్ మినిట్ మర్చిపోయి మొత్తం రెడీ అయ్యి ఇంట్లో ఉండే స్టేజ్. అబ్బా! ఆ! అది టాబ్లెట్స్ తీసుకుంటే ఎక్కువయింది. సో, అప్పుడు అమృత యోగా అని ఒక ప్లేస్ ఇంటి దగ్గర ఉంటే మా ఆంటీ చెప్పింది. ఆ! సరే, ఆ ప్రాబ్లమ్ ఎంతుండిందంటే, ఇంక నేను కూర్చొని హనుమంతుడిని అడగడం బెట్టా. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి నాకు హనుమంతుడిని ఉపాసకురాలిని. ఆయన అచ్చచ్చా! ఏదంటే ఓకే. అది చేస్తాడు ఓహ్! నాకు. నేను తల్లిలాగా సేవ చేస్తా ఆయనకి. ఓహ్! తల్లిలాగా కాళ్ళు క్లీన్ చేస్తాను. ఎందుకు తిరిగొచ్చావు అని కోప్పడతా, ఫుడ్ పెడతా. అదంతా ఆయన మెడిటేషన్ ఎప్పుడు మొదటి నుంచి చేసేదాన్ని నేను. ఆ! పూజకు కూర్చుంటే. అయితే అప్పుడు ఆయన్ని అడిగా. నాకొక న్యాచురల్ రెమెడీ చూపి. ఎందుకంటే ఈ టాబ్లెట్లు అవి నాతో కాదు. నేను ఆ! చిన్నప్పటి నుంచి వాడను టాబ్లెట్లు. ఓకే. అందుకని నా బాడీకి పడవు. ఓకే. సో, అడిగితే అప్పుడు ఈ అమృత యోగా పక్కనుందని ఒక ఆంటీ చెప్పారు. సరే ఎళ్లి చూద్దాం ఏంటో. అప్పట్లో నేను బాగా జీఆర్ స్వామి శిష్యురాలిని. అచ్చచ్చా! సో, వీళ్ళెళ్తే ఇంకేదో వేరేది చెప్తారు. ఇవన్నీ ఆహా! మనకు అనుమానాలు అవునవును. ఉంటాయి అవును. గదా! అంతే గదా! అవును. అని వెళ్ళొద్దనుకున్నా. మళ్ళీ అనుకున్నా నాకున్న ప్రాబ్లమ్‌కి ఎళ్ళైతే చూద్దాం ఏంటో అని ఎళ్ళాను. ఎళ్తే అక్కడ ఒక 10 డేస్ కోర్స్ యోగ నిద్ర అనుంది. అది డే అంతా మెడిటేషన్ కంటిన్యూస్‌గా చేపిస్తారనమాట. ఓకే. వాళ్ళిచ్చిన ఫుడ్డే తినాలి, ఆశ్రమంలో ఉండాలి, సెల్ ఫోన్‌లేవి వాడొద్దు. ఓకే. ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. ఓకే. మా పిల్లలప్పుడు ఇయర్ అండ్ హాఫే నా ట్విన్స్. ఓకే. ముగ్గురు బాబులు నాకు. ఓహ్! పెద్దబ్బాయి 18 మంత్స్ పెద్ద అంతే. 2 ½ హ్మ్. ఇయర్స్ పెద్దబ్బాయి, 1 ½ ఇయర్ చిన్న పిల్లున్నారు. ఇంకా వాళ్ళకి నేను ప్రతి ఒక్కటి చెప్పే చేస్తా. అంతే గదా! వాళ్ళు నేను పర్మిషన్ అడిగాను. ఎళ్ళొచ్చా 10 డేస్ ఎళ్తాను. మరి మీరు ఉంటారా? ఒక నానీని పెట్టా. అమెరికా గదా! అంతే గదా! అవును. ఆవిడ నైట్ గూడా అక్కడే పడుకుంటా, ఉండి చూసుకుంటా అంది. హ్మ్. ఆవిడ పెద్దావిడ. సో, చూసుకుంటా అంటే సరే అని ఇంకా 10 డేస్ ఎళ్తే నాకు మూడో రోజు ఔట్ ఆఫ్ ద బాడీ ఎక్స్‌పీరియన్స్ అయింది. హ్మ్. అంటే నా సోల్ బయటకొచ్చి నన్ను చూసిందనమాట. ఓహ్! చూస్తూ నాకు లెగువ రావట్లేదు. సోల్ లేకపోతే మనం లెగువ రాదు గదా! అంతే గదా! అవును. మనకు ఒక సిల్వర్ కార్డ్ లాగా ఒక దారం లాగా ఉంటది. ఓకే. ఆ దారం అంటే అది మనకు కనెక్టెడ్ ఉంటది. ఓహ్! ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ బ్యాక్ రావచ్చు. అచ్చచ్చా! ఓకే. సో, నాకక్కడ అర్థం కాలేదు. నాకు ఆ పైనుంచి చూస్తున్నా. నా బాడీ నాకు కనబడుతుంది. అందరూ కనబడుతున్నారు. ఎవరినన్నా నాకు హెల్ప్ చేయట్లేదు. నాకు లెగువ రావట్లేదు. ఆ మెడిటేషన్ అయిపోయాక. మార్నింగ్ మెడిటేషన్ అది. ఓహ్ మై గాడ్! ఆ! సో, ఎట్లా మరి లెగువ రావట్లేదు ట్రై చేశా. అందరిని అడిగా. ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లే. అందరూ ఎళ్ళిపోతున్నారు. ఆ! నేను మాట్లాడుతుంది ఎవరు వినిపించుకోవట్లే. ఆ! నాకు ఆ స్టేజ్‌లో అర్థం కాలే. అప్పటికి నాకు ఇంత జ్ఞానం లేదు. తెలీదు గదా! అవును. కొత్తలో అది. ఓకే. ఓకే. కొత్తలో. ఆ! అయితే ఇంకా ఏమైతే అయిందిలే. నేనిప్పుడు లెగవకపోతే ఏమవుతది? ఏం హ్మ్. ఫరక్ పడతది? బ్రేక్‌ఫాస్ట్ మిస్ అయితా అంతే. 2 అవర్స్ గ్యాప్ ఉంటదప్పుడు. ఓకే. అయితే మిస్ అయితే అయ్యాను. ఏమి అనేసి నేనేం చేశాను, వదిలేసుకున్నా దాన్ని. అంటే రిలీజ్ చేసుకున్నా. ఓకే. లేవాలి అనే తపనను రిలీజ్ చేసుకున్నా. ఓకే. ఎప్పుడైతే నేను రిలీజ్ చేసుకున్నానో అప్పుడు నా సోల్ రాగలిగింది. అంటే నా స్ట్రెస్‌లో ఉన్నా కాబట్టి సోల్ బ్యాక్ రాలేకపోయింది. ఓహ్! ఓకే. అర్థమైంది గదా ఆ! మీకు. ఎప్పుడైతే మీరు రిలీజ్ చేసుకుంటారో మన పనులు అవును. గూడా అలాగే అవుతాయి. కరెక్ట్. మనం వదిలేసుకున్నప్పుడు పనులవుతాయి. అవును. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు కావు. కావు. సో, అట్లా నేను ఎప్పుడైతే వదిలేసుకున్నానో అప్పుడు నా సోల్ బ్యాక్ నా బాడీలోకొచ్చేసింది. ఓకే. అప్పుడు నాకు అర్థం కాలే. లెగిసాను. మెల్లి ఆ గురువు గారిని అడిగా. అడిగితే ఆయన అన్నాడు, "నీకు ఔట్ ఆఫ్ ద బాడీ ఎక్స్‌పీరియన్స్ అయింది. అది అలా అందరికి అవ్వదు. ఇలా తెలివితో ఉన్నప్పుడు సోల్ బయటికి రావడం అన్నది చాలా రేర్. నువ్వు చాలా ఆధ్యాత్మికంగా నువ్వు గొప్ప మనిషివి. నువ్వు ఎన్నో ఏండ్లు తపస్సు చేసిన దానివి నీ సోలు. ఓహ్! నువ్వు అడ్వాన్స్‌డ్ సోల్" అని చెప్పాడు. అది మనకు అర్థమైతే కదా అప్పుడు. అంతే గదా! బిగినింగ్ అవును. కదా! అవును. సో, అక్కడి నుంచి నేను ఒక మాట చెప్పాలి. నాకిప్పుడు మీరేం చెప్పేది అది ఏమి అర్థం కావట్లేదు. బహుశా ప్రేక్షకులకు అర్థం కావాలని కోరుకుంటున్నా. ఇంకొకటి ఇంటర్వ్యూ అయిపోయేలోపు నాకు అర్థం కావాలని కోరుకుంటున్నా. మీకు హనుమంతుని లైట్ ఇచ్చా కదా! మీకు అర్థమవుతుంది. ఓకే. సూపర్ అయితే. అందుకే ఓకే. అది ఇవ్వడం కదా! రైట్. నేను ఆయన లైట్‌తోని పని చేస్తా. రైట్. అయితే నేను బయటకొచ్చాక నాకొకటేం అర్థమైందంటే, నేను ఎన్‌లైటెండ్ అయ్యా అనమాట. అంటే నాకు ప్రతి ఒక్కటి అర్థం అవ్వడం పెట్టింది. ఒక పేరు చూస్తే దాని డీపర్ మీనింగ్.
ఓకే. ఇప్పుడు మీరు మాట్లాడే ఏదన్నా తప్పుగా మాట్లాడితే ఏ ఏ స్టేజ్ లో ఉండి మీరు ఆ మాట వస్తుంది మీలోంచి, అంటే మీ షూస్ లోకి నేను వెళ్ళడము, ఓకే. అప్పుడు నాకు ఇంక కోపం ఎందుకు వస్తుంది? అవును. నేను మీ స్టేజ్ లో ఉన్నా నేను అలాగే మాట్లాడతా అన్నది నాకు అర్థమైంది. అట్లా ప్రతి ఒక్కటి డీపర్ గా అర్థం కావడం మొదలుపెట్టింది. ఓకే. పిల్లలు కూడా నాతో టోటల్ అనుసంధానం, అంటే ఎంత ప్రేమతో అంటే ఇంకా మేము ప్రేమతో ఒకటైపోయాం. ఓకే. హస్బెండ్ పిల్లలు అంతా, ఎందుకంటే ఎనర్జీస్ నాయి మారిపోయాయి కాబట్టి. ఓకే. ఎన్లైటెండ్ స్థితి అంటారు కదా, ప్రతి ఒక్కటి అవునవును. అర్థమవుద్ది, ఎదుటోళ్ళు ఏంటి అర్థమవుద్ది. సో అలాంటి స్టేజ్కి వెళ్ళా నేను. మీ జ్ఞాపక శక్తి వాపస్ వచ్చిందా? ఓయా 200%. ఓకే. ఓన్లీ జ్ఞాపశక్తి కాదు, ఇంకా నాకు ఫ్యూచర్ తెలిసిపోవడం, పాస్ట్, ఇంకా అన్ని వచ్చేసాయి నాకు ఏది ఆ 10 రోజుల రిట్రీట్ లో. ఎందుకంటే God. నాకు అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయింది కదా, దాంతో ఓకే. నా చక్రాస్ అన్ని ఓపెన్ అయిపోయి ఎన్లైటెండ్ అయిపోయాను. ఓకే. 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 సో అది ఎలా జరిగిందో నాకు తెలియదు, ఇట్స్ మిరాకిల్. గ్రేట్. అందరికీ మనం ఏ స్టేజ్ వరకు తపస్సులు అంతకుముందు జన్మలో చేసుకొని ఉంటామో ఓకే. ఆ స్టేజ్కి మీరు కళ్ళు మూసుకోగానే వెళ్ళిపోతారు. ఓకే. మీరు మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ చేస్తే ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఓకే. సో అలా అయిందనమాట నాకు. సో అలా అయిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క కొత్త ఆర్గనైజేషన్ పెట్టారు కదా, అవును, వే టు మోక్ష అని. వే టు మోక్ష అనే సంస్థ పెట్టారు కదా, ఆ. అది ఎలా ప్రారంభమైంది? అయితే ఇలా నేను కంటిన్యూ అయ్యే నా జర్నీలో చాలా హ్యాపీగా ఉన్నా. సో ఒక రోజు ఇట్లాగే ఒక గురువుని అడిగాను అనమాట, పత్రిజీ గారి దగ్గరికి ఎందుకో చూడడానికి వెళ్ళాను. అందరూ చెప్తే సరే ఎన్లైటెండ్ మాస్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని వెళ్తే, ఆయన నన్ను చూడగానే చెప్పాడు, నేను ఇంకా జ్ఞానం, నాకు ఇంకా ఆధ్యాత్మం, ఇంకా ముందుకెళ్ళాలన్న. అప్పటికి నాకు నాలో అది ఒకసారి నేను ఎన్లైటెండ్ అయ్యాక అన్ని మహాభారతము రామాయణము ఒక 6 ఏళ్ళు పిచ్చిదానిలాగా చదివాను, నాకు జ్ఞానం కావాలి అని. అన్ని అసలు భాగవతం కాదు, ఏ పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాలు నమ్మలేశాను. సో జ్ఞానం ఉంది ఇప్పుడు నాకు, కానీ ఇంకా ఏదో తపన, ఇంకా ఏదో కావాలనే తపన. అయితే ఆ తపనలో నేను అడిగితే వారు అన్నారు, నువ్వు ఇస్తే వస్తుంది అన్నారు. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇస్తే రావడం సర్లే అనేసి ఇంటికి వెళ్ళాక నాకు ఆపర్చునిటీ వచ్చింది ఒకటి, సద్గురుజ్ మూమెంట్ అని, అందులో టీచ్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు సేమ్ ఇదే డిసెంబర్ నాకు గోదాదేవిది చిన్నప్పటి నుంచి బాగా చేస్తాను నేను, ఆ స్టోరీస్ పాశ్రాలు అన్ని నాకు మీనింగ్స్ అన్ని వచ్చి నాకు ఇప్పుడు అదే మంత్ నడుస్తుంది కదా, అదే మంత్ రోజు నేను టీచ్ చేస్తా ఎవ్రీడే నా ఛానల్లో. ఆ శ్లోకం చెప్పి పాశ్రం చెప్పి అసలు గోదా మనకి ఈ లైఫ్ లో ఎలా చేస్తే ఎన్లైటన్మెంట్ వస్తుంది అన్నది ఆ 30 రోజుల్లో నేర్పిస్తుంది ఆమె. అది నేను మంచి టీచ్ చేస్తూ నేర్పిస్తా. సో అది నేర్పించా 30 రోజులు. అప్పుడు నేను 30వ రోజు నేను గోదాని అడిగే పడుకుని, 30వ రోజు ఏమని ఉంటదంటే, నీవు నన్ను పొందిన వారికి కృష్ణుని ఇస్తా అంటది. అయితే మరి నేను చెప్పాను కదా, మరి అసలు ఇది కరెక్టేనా, నేను చెప్పింది కరెక్టేనా, ఇది నీకు ఓకేనా, సమ్మతమా, ఓకే ఈ జ్ఞానం నీకు సమ్మతమా, అసలు నిజంగానే నువ్వు వచ్చావా, అసలు ఇది నిజంగానే అయిందా, ఏం తెలుసు సార్, ఒకరు చెప్తే అది ఉంది అంటే బుక్స్ లో చూసి మనం చెప్తున్నాం కదా, అసలు ఇది ట్రూతేనా అని అడిగి పడుకున్నా. ఆ రోజు నాకు నైట్ డ్రీమ్ లో గోదాదేవి, నేను ఒక ట్రైన్ దిగాను, బండి వేసుకుని వచ్చింది, వస్తే ఆ బండిలో నేను ఎక్కాను, ఆ బండి స్పీడ్గా వెళ్తుంది, ఆవులు లేవు గుర్రాలు లేవు. అడిగా ఎక్కడ తీసుకెళ్తున్నావు అంటే ఆవిడ ఇలా తిరిగితే అది గోదాదేవి. డ్రీమ్ లో గోదాదేవి అంది, నిన్ను కృష్ణుని దగ్గర తీసుకెళ్తున్నా అంది. అంటే మనం అడిగిన క్వశ్చన్ నీకు ఓకేనా, నీకు ఇష్టమా నేను చెప్పేది అంటే, నన్ను మెప్పించిన వాళ్ళని కృష్ణుని దగ్గర తీసుకెళ్తా అని 30వ పాసనంలో చెప్తుంది. ఆ రోజు అడిగా నేను, మరి నన్ను తీసుకెళ్తున్నావా నువ్వు అని. తీసుకెళ్లేది కృష్ణుని దగ్గరికి అని చెప్పింది డ్రీమ్ లో. ఆ డ్రీమ్ అయిపోయింది. ఆ పొద్దున 5:30కి అమ్మో గోదాదేవి కనిపించింది, మళ్ళీ పడుకున్నా. ఆ రోజు నేను కళ్యాణం చేస్తున్నా ఇంట్లో, గోదాదేవిది లాస్ట్ డే కళ్యాణం చేస్తాం. అయితే అమ్మో గోదాదేవి అని మళ్ళీ పడుకుంటే ఈసారి గోదా రంగనాథులు ఇద్దరు పెళ్ళయి అద్భుతంగా కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఆ తల్లి నన్ను ఇలా పిలిచింది, కళ్ళతో ఇలా సైగ చేస్తూ దగ్గరికి వెళ్తే ఒక చెప్పులు, ఇప్పుడు ఈ జీర స్వామి లాంటి వాళ్ళు వేసుకుంటారు కదా కట్టె చెప్పులు, ఆ పాదుకల మీద ఆవిడ రాస్తోంది. ఇలా పాదుకల మీద రాయొచ్చా అని అడిగాను నేను డ్రీమ్ లో నేను క్వశ్చన్స్ వేస్తా. సో అడిగితే ఆవిడ రాయొచ్చు అంది అని అలా రాసి ఆ 2 చెప్పులు నాకు ఇచ్చింది. ఆ రోజు నుంచి నేను అసలు అంతటా తిరుక్కుంటూ టీచింగ్ చేస్తున్నాను. ముందు ఓన్లీ యూట్యూబ్ లో చేసేదాన్ని, మన జూమ్ లో. ఇప్పుడు అసలు నన్ను అందరూ టీచింగ్ కి పిలుస్తున్నారు. నిన్న కూడా నేను పీఠాపురం వెళ్ళి 2.5 hours లెక్చర్ ఇచ్చి రాత్రి ఫ్లైట్ లో వచ్చా. మార్నింగ్ ఫ్లైట్ వెళ్ళి రాత్రి వచ్చేసా. అక్కడ 108 అగ్ని గుండాలతో చేస్తున్నారు శ్రీ సన్నిధి ఛానల్ వాళ్ళు, సత్యం గారని. సో వారు నన్ను పిలిస్తే వెళ్ళి అక్కడ క్లాస్ ఇచ్చి యజ్ఞంలో పాల్గొని మళ్ళీ రాత్రి ఫ్లైట్ లో వచ్చేసాను. అట్లా ఇప్పుడు ఫుల్ ఆవిడ పాదుకలు ఇచ్చింది కదా, ప్రపంచం అంతా తిరుగుతున్నా. అసలు US లో రిట్రీట్స్ చేస్తాను, అంతటి చేస్తున్నాం ఇప్పుడు మనం. మనకి అన్ని మళ్ళీ
నేను చేసే ప్రతి సేవ ఫ్రీనే. నేను ఒక్క Okay. పైసా తీసుకోను ఎవరి దగ్గర. ఓకే డబ్బుల కోసం కాదు ఇది చేసేది. ఓకే అయితే ఇది చేస్తున్నప్పుడు నా ఆత్మలో శక్తి పెరుగుతుంది, అది తెలుస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటాం దాన్ని ఓకే మేము. ఓకే అలాగే మా ఇంట్లో అన్ని చేంజ్ అయిపోతున్నాయి మొత్తం. అంటే ఇంకా అసలు హ్యాపీనెస్ కాదు అది. అంటే ఒక్కోసారి అన్నీ ఉంటాయి కానీ ఏం లేనట్టు ఉంటాం మనం. అవును అవును ఏది ఇంకేదో అవును. కావాలని. నాకు ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చే వరకు ఆ తహనతో ఉంది నేను, దాహంతో ఏదో కావాలి నాకు. కొంతమంది ఏంటి డబ్బు పిచ్చా అంటే నాకు కూడా తెలియదు నాకేం కావాలి. రైట్ రైట్ అవును అన్ని ట్రై చేశాను, అన్ని చేశాను. అప్పట్లో కూడా నేను ప్రతి ఈ బ్యూటీ దాంట్లో కూడా అమెరికాలో ప్రతి ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ నా స్టాల్ ఉండేది, అక్కడ నేను స్పీకర్ని. ఎప్పుడు నేను మాట్లాడినా ద బెస్ట్ స్పీకర్ అంటారు Okay. అమెరికాలో కూడా. ఓకే సో స్పీక్ చేసేదాన్ని అట్లా అన్ని ట్రై చేశాను నేను. కానీ ఎందుకో ఎక్కడ కూడా ఏదో నాకు అసంతృప్తి కంటిన్యూ కూడా ఏది సరిగ్గా చేయలేను నేను. అసంతృప్తి ఇది కాదు ఇంకోటి ఇంకోటి ఏదో. ఓకే ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చాక అప్పుడు నాకు అర్థమైంది ఇది నా సోల్ పర్పస్, ఇక్కడ నాకు Okay. సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నా. సో ఇంకా ఇందులోకి వచ్చాక ఇంకా నా హ్యాపీనెస్ అన్నది ఇంకా అవధులు లేదు. అసలు చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అంటే ఎప్పుడు నా ఫేస్ అసలు ఎవడన్నా ఆ కాపు వచ్చి టికెటేసి నేను అరెస్ట్ చేస్తానో నేను నవ్వుతూ ఉంటా. మొన్న ఒక అదే యాక్చువల్లీ ఇప్పుడు మిమ్మల్ని తిడదామని ట్రై చేస్తే మీరేం పెద్ద పట్టించుకోవాలా, నాకే భయం వేసింది అయ్యో అనవసరంగా తిట్టానా అని. ఆ, బట్ మీ మొహంలో ఉండదు. కొంచెం కూడా మార్పు లేదు. ఎందుకంటే అదే కదా ఇప్పుడు ఆధ్యాత్మిక అంటేనే ఓకే వస్తాయి పోతాయి. ఇప్పుడు కర్మ అన్నది వస్తుంది పోతుంది. ప్రతి ఒక్కరం దానికి బలి అంటే ఆ టైంలో ఆ ఫేజ్ లో కావాల్సిందే. కానీ మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో ఇది నాకు ఒకటి వచ్చి కొట్టింది నన్ను, ఓసారి మనం అందులో పార్టే ఉండం. ఓకే ఇప్పుడు మన హీరోదే తీసుకోండి, మొన్న అయిన ఇన్సిడెంట్. ఆయన డైరెక్ట్ గా అయితే పార్ట్ కాదు, అర్జున్ ఆయన కావాలని అయితే చేయలేదు. రైట్, ఆయన ఇండైరెక్ట్ గా ఆయన దానికి బాధ్యుడయ్యాడు, సాక్షిభూతం కూడా అయ్యాడు. అయితే అది కర్మ అంటాం మనం దాన్ని. సో ఆ కర్మని మనం ఎట్లా రిలీజ్ చేసుకోవాలి అన్నది టీచ్ చేస్తాం. అది మీరు ఒక రోజులో రిలీజ్ చేసుకోవచ్చు, 3 రోజులు పట్టొచ్చు, 3 వారాలు పట్టొచ్చు. మోక్షాలు డిపెండ్స్ ఆన్ మీ యొక్క స్థితిని బట్టి, మీ స్థిత ప్రజ్ఞతని బట్టి మీరు ఎంత బిలీవ్ చేసి దాన్ని మనసా వాచ కర్మనా చేస్తారో దాన్ని బట్టి మీరు రిలీజ్ చేసుకోవచ్చు. అందులో కొన్ని సూత్రాలు ఉన్నాయి ఎలా రిలీజ్ చేసుకోవాలి అన్నది. అది సంస్థ మాది. అంటే అందులో చాలా చేస్తాం మేము, నాట్ ఓన్లీ ఇది. డ్రీమ్స్ తో ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యి కదా గోదాదేవికి, ఏ క్వశ్చన్ అడితే మీకు అది ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు మీరు చేసే జర్నలిజము నేను ఏ జన్మలో చేశాను, ఎక్కడెక్కడ నేర్చుకున్నా అంటే మీకు 3-4 జన్మలు చూపిస్తాను. మీ ఇప్పుడు చేసే పనికి మీరు అనుకుంటున్నారు ఈ జన్మలో పెద్ద నేను తోపు ఏదో చేసిన అని కాదు. కొన్ని 3 జన్మలు చూపిస్తారు మీకు. అందులో ఇట్లా క్లిప్స్ లాగా చూపిస్తారు, ఒక 3 ఇదిలాగా. నాకు అసలు నేను ఈ జ్ఞానం ఎలా వచ్చిందంటే నాకు 2-3 జన్మలు చూపించారు. నేను ద్రౌపదికి పర్సనల్ ఆమెకు అడ్వైజర్, ఆమెకి ఏం చేయాలి, ఏది చేయాలి, ఏది మాట్లాడాలి చెప్పేదాన్ని నేను ఆవిడకి. అది చూపించారు నాకు. నేను కృష్ణుడు ఉన్నప్పుడు ఉన్నానా అంటే చూపించారు. అందుకే నాకు ఇంకొక జన్మలో నాకు బలరాముడు అంటే ఆదిశేషుడు నా దోస్తు. అందుకే చిన్నప్పటి నుంచి నా డ్రీమ్స్ లో ఈ 12 తలల పాము వస్తుంది పెద్దది, దాంతో ఆడుకుంటాను నేను. అలా డ్రీమ్స్ వచ్చేవి. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి అది కరుస్తుంది నిన్ను అంటే ఆయన నా దోస్తు అనేదాన్ని. ఎందుకంటే అది ఆత్మపరంగా నాకు తెలుసు, ఆయన నా దోస్తు, ఆత్మలో ప్లే చేస్తున్నా అతనితో, అంటే డ్రీమ్ లో ఆడుకుంటున్నా. అలా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ రాసలీలలు, గోదా దానప్పుడు జీఆర్ స్వామి అవి చెప్తూ ఉంటే నేను రాసలీల చేసేదాన్ని. నా ఆత్మతో సోల్ డాన్స్ అంటారు దాన్ని, సోల్ గా వెళ్ళి డాన్స్ చేసేదాన్ని వాళ్ళతో. అట్లాంటి కృష్ణుడు రాసలీల గోపికలతో. సో అట్లా చూపించాను. నేను ఒక గోపిక లాగా నేను డాన్స్ చేసేదాన్ని. అంటే అవన్నీ కూడా మనము అంతకుముందు చేసినాం అనమాట. ఈ 2 ఒకటే జన్మ కదా? 2 ఒకటే, కానీ అంటే కృష్ణుడితో ఎప్పుడు అనుసంధానం ఉంటది కదా. సో ఆ కృష్ణుడి ప్రేమతో తెలియకుండానే ఆ టైంలో మనము ఆ పని చేస్తాం అనమాట. అంటే 2 జన్మలలో మీరు కృష్ణుడితోనే అనుసంధానమై ఉన్నారు. ఓకే. అంటే ఇంకో జన్మలో మనము ఆయనతో ఉన్నాం. ఆయన కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాడు కదా సార్. మనం బుట్టి చనిపోయి మళ్ళీ బుట్టి ఉంటాం. సో ఇప్పుడు మీకు ఎన్నో జన్మ ఇది తెలియదు, నేను ఆ క్వశ్చన్ అడగలేదు. నేను ఈ పుట్టే ముందు టీచ్ చేయడానికని పాము లోకంలో 500 సంవత్సరాలు నేను ఉండి నేర్చుకొని వచ్చానట టీచింగ్ కోసం. నా సోల్ పర్పస్ టీచింగ్. అర్థమైందా మీకు ఇది? అయితే నేను ప్రహ్లాదుడు ఉన్నప్పుడున్నా, భక్త కన్నప్ప ఉన్నప్పుడున్నా, అప్పుడంతా టీచింగ్ నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. అన్ని నేర్చుకొని కొన్ని 4 జన్మలు నేర్చుకుని
మళ్ళీ 500 సంవత్సరాలు అక్కడ ఉండి ఇప్పుడు టీచింగ్కి పుట్టాను. అయితే ఇప్పుడు నేను హనుమంతుడు నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఓకే. ఎందుకంటే ఆయన తల్లిని కదా, ఆయన ఏదో అడిగితే అది చేస్తాడు నాకు.